మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే యేసయ్య మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, లోకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట చూడగలిగితే, అమ్మా నీ బలహీనతల నుంచి విడుదల పొంది ఉన్నావు. యేసయ్య ఏం చెప్తున్నాడంటే, అమ్మా నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు అంటే ఆమె శరీరంలో భయంకరమైన అనారోగ్యంతో 12 సంవత్సరముల నుంచి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఏం చేసినా పొందలేని స్థితి అంట. యేసయ్య వస్త్ర శంగు ముట్టంగానేనంట విడుదల పొందిందంట. అప్పుడు అంటున్నాడు, అమ్మా నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు తల్లి, సంతోషంగా వెళ్ళి అన్నాడు. నిజంగా దేవుని పిల్లరా, మనకు కూడా మన శరీరంలో చెప్పుకోలేని అనారోగ్యాలు అవి భూమి మీద డబ్బుల వలన పోయే కాకుండా శాశ్వతంగా దేవుని పిల్లరా బాధలు పడుతుంటాం. ఎవరమైనా సరే యేసయ్య దగ్గరకు వచ్చి సహాయం అడిగితే చేయగలిగిన వాడు ఆయన కనుక యేసయ్య మాటను బట్టి మన బలహీనతలను ఆయన పాదాల దగ్గర పెడితే తప్పకుండా తండ్రి దగ్గర నుంచి మనకు సమాధానం వస్తుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామని కొందనాల నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాతో మాట్లాడుతున్నావు. ఇదిగోనమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని చెప్తున్నావయ్యా. ఎంతమంది అయితే స్త్రీలు నా తండ్రి నైనా బలహీనతల వలన బాధపడుతున్నారో వారి బలహీనతల నుంచి బిడ్డలకు విడుదల కలుగు చేసి నెమ్మదిని అనుగ్రహించమని, స్వస్థతను కలుగు చేయమని అడుగుతున్నా తండ్రి. మీరే వారికి స్వస్థతనిచ్చి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనములు.